చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వచ్చే నెల మే 13వ తారీఖు జరగబోతున్నాయి. జూన్ 4 కౌంటింగ్ అంటున్నారు. ఈసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే రెండు ప్రభుత్వాలు, పాత మాజీ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం హోరాహోరీగా ఉండటం జరిగింది. ప్రజలు ఏపీ ప్రజలు మార్పు వైపు మొగ్గు చూపుతారంటారు. చూపుతున్నట్టే ఉన్నారు మరి. ఓకే, ప్రజెంట్ ఖచ్చితంగా చూసుకున్నట్లయితే మరి 170 స్థానాలు అంటున్నారు. ఈయన ఉన్నాం కాబట్టి వ్యతిరేక ఓటుని చేయాలని అందుకే మేము కలిసిపోయామని పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఎలా చూడొచ్చు ఈ యొక్క పరిణామం చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఈసారి 170 రావు, ఎవరికైనా రావు, వాళ్ళకేముంది ఎంత బాగా చేసినా రావు కదా. అలా చూసుకున్నట్లయితే మొదటిదాకా బీజేపీ తింటం జరిగింది, రావడం జరిగింది. దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? బీజేపీ అతను ముగ్గులాగా ఉంటుంది నాకు తెలిసి అంతే. అదే మరి ఈ నియోజకవర్గంలో చూసుకుంటే ఇద్దరు హీరోలు, ఎర్రగడ్డ వెంకటరావు గారు, వంశీ గారిని ఆల్రెడీ ఈ నియోజకవర్గ ప్రజలు చూసారు. ఈసారి ఏమైనా మార్పు ఉందంటారు? మార్పు చూసుకుంటారా? అది మరి చూసుకుంటే మొన్న ఇక్కడ చెప్తున్నాను. ఈ పరివాహన ప్రాంతం చూసుకున్నట్లయితే నేను సంఘటన జరిగింది. బస్సు యాత్రలో ఒక ఆకతాయి అనే కుర్రోడు రాయి సిద్ధం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా. దాంట్లో కుప్పకొని దాగి ఉందంటారా? జస్ట్ ఆకతాయి చేసిన పనిలా అవుతుంది. 2 విధాలు ఉంది. కొత్తగా మళ్ళీ వాళ్ళు క్రియేట్ చేసుకున్నట్టు ఉంది. మరి ఇస్రాయల్ ఎవరో తెలియదు. మరి ఆయన రాయి పెట్టి కొట్టడం అంటే అంత సాహసించే వాళ్ళు ఎవరు ఉండరు. మరి ఎలా కొట్టగలరు? మరి కొట్టారు కొట్టరు మాకే తెలుగు మేము వెళ్ళడానికి. అలా మీరు చూసుకుంటే ఒక పక్క సంక్షేమ పథకాలతో అభివృద్ధి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అభివృద్ధి అంటే ఇండస్ట్రీలు కంపెనీలు తెస్తున్న అభివృద్ధి అని చంద్రబాబు గారు అంటున్నారు. ఈ యొక్క వ్యత్యాసమైన ధోరణిలో ప్రజలు ఎటువైపు ఉన్నారు అంటే ఈ మాటల్లో ఎవరిని చాలా మంది సంక్షేమానికి ఆశపడేలు ఎక్కువగా ఉన్నారు. బాగా తెలిసిన వాళ్ళు మాత్రం అభివృద్ధి వేరు సంక్షేమం వేరు. అభివృద్ధి అంటే ఇండస్ట్రీలు పిల్లలు ఉద్యోగాలు అయ్యి అనేసి అనుకుంటున్నాం. కానీ చాలా మధ్యలో ఉన్నారు. ఏది సంక్షేమమే రావాలని, మాకు 15,000 వస్తున్నాయి 20,000 వస్తున్నాయి అని పోయే తెలియదు. వచ్చినప్పుడు మాకు ఆనందం. ప్రజలు ఆ బాణీలో చాలా మంది ఉన్నారు. దానివల్ల కొంచెం డీడీగా ఉంది. మనం చూసుకుంటే కేంద్ర స్థాయి ప్రాజెక్ట్ ఏదైతే మన ఉందో పోలవరం కంప్లీట్ అవ్వకపోవడం జరుగుతుంది. ఒక పక్క అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారు, అంబటరామారావు దాని స్థితిగతులు అలాగే ఉండిపోయింది. ఒక పక్క చూసుకుంటే అభివృద్ధి కుంటుకుని వెళ్ళి ఉన్నాం. పక్క ఇప్పుడు చూసుకున్న రేట్లు కానీ మిగతా అన్ని కూడా ఎక్కువ అయిపోయింది. మరి ఇవన్నీ జరిగి చేసుకుంటే యువత ఎటువైపు ఉంటారు ఈసారి? ఆలోచించే వాళ్ళు మాత్రం ఇటువంటి కూటమిది. పథకాలు ఆశపడే వాళ్ళు మాత్రం మన పాత ప్రభుత్వమే. బాగా ఉంటారా? ఎవరు వచ్చి ఏమీ చేయలే, వాళ్ళు చేయలేదు. వాళ్ళు కొంత బుద్ధి చేస్తే వీళ్ళు చేస్తా ఉన్నారు, చేయలే, ఎవరూ చేయలే. మరి చూసుకుంటే పక్క నిరుద్యోగులు చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఎంతో నిరాశ నిస్పృహతో ఉన్నారు. జాబులు ఇక్కడ వరకు క్రియేట్ చేసినట్లు సచివాలయాల జాబులు, ఈ జాబులు కదా ప్రభుత్వం, మిగతా ఏమీ లేదు. సో మరి ఇవన్నీ చూసుకుంటే ఎలా ఉండదు? జాబులు కాదంటున్నారు కదా వాలంటీర్ సచివాలయంలో జాబులు. 2 లక్షల వాలంటీర్ జాబులు కాదని చెప్తున్నారు వాళ్ళే. గ్రామ వేతనం గవర్నమెంట్ వేతనం జీతం కాదన్నారు వాళ్ళు. చాలా మంది వాలంటీర్ కూడా చెప్తున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా వదులుకొని మేము ప్రజలు సేవ చేయడానికి వస్తున్నాము, 5,000 కోసం కాదన్నారు. మరి ఉద్యోగాలు కానీ మాకే తెలియట్లేదు. పక్క చూసుకుంటే ఐటీ సెక్టర్ ఏదైతే చుట్టుపక్కల బెంగళూరు, చెన్నై ఇవన్నీ గట్టిగా ఉంది. మన వాళ్ళందరూ కూడా తరలి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ అభివృద్ధి ఎలా ఉండబోతుంది? స్టార్టింగ్ నుంచి కూడా అలాగే ఉంది కానీ వెళ్ళరు. కాకపోతే కంపెనీలు అయితే ఏమి రావట్లేదు, ఉన్నాయి కూడా పోతుంది. స్టార్టింగ్ నుంచి కూడా బెంగళూరు అంటే మామూలుగా ఎక్కువ వెళ్తాను ఉంటారు. ఇప్పుడే కాదు ఏ ప్రభుత్వం కానీ ఐటీ రంగం అంటే బెంగళూరుకే చూస్తున్నారు ఎక్కువ. ఫైనల్ క్వశ్చన్, రేపు 2024 ఎలక్షన్స్ తర్వాత సీఎం గా ఎవరిని చూడొచ్చు? చంద్రబాబు అనుకుంటున్నాను.